సిటీ ఇండియా న్యూస్ తెలుగు. జై భీమ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బ్యాక్ డేగా మేము దళిత క్రైస్తవులము దైవ సేవకులు అందరూ కలిసి ఈ దినాన బ్లాక్ డేగా మేము ప్రకటించుకున్నాం. ఎందుకు అంటే మాకు ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఈ దేశంలో మేము మూలవాసులం అయినప్పటికీ మాకు వివక్ష జరుగుతుంది. కనుక ఈ వివక్ష పోవాలంటే 1950 పారా 3ని వెంటనే రద్దు చేయాలి. అప్పుడే మాకు మా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కలుగుతుంది. కాబట్టి వెంటనే ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశం పెట్టుకొని ప్రభుత్వం కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఈరోజు అనేక మంది దైవ సేవకులు ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతుందంటే అది మీకు మంచిది కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఈరోజు అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని ప్రాంతాల్లో మా దళిత క్రైస్తవులు నిరసన తెలుపుతున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున రావాల్సి ఉండేది. కాబట్టి అయితే మేము అక్కడనే నిరసన తెలుపమని చెప్పేసి మేము పిలిపించాం. ఆ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము చెప్తున్నాం, మీరు ఇట్లా రద్దు చేయకపోతే, అలాంటి నిర్ణయం రాకపోతే త్వరలోనే మా దైవ సేవకులు, మా పెద్దలందరూ నిర్ణయం మేరకు ఒక పెద్ద ప్రోగ్రాం చేయడానికి మేము వెనకాడం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరందరూ ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రతిదీ మాకు రావాల్సి తెలియస్తూ ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ నుంచి మేము పాదయాత్రగా అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి అక్కడ నిరసన చెప్పడానికి మేము ముందుకు పోతున్నాం. మాతో పాటు దైవ సేవకులు, పెద్దలు, మాతో వరప్రసాద్ సార్ గారు, కృపవరం గారు, పరంజ్యోతి గారు, అదేవిధంగా సుందర్పాల్ గారు, అనేక మంది దైవ సేవకులు మా పాతో వచ్చారు. వాళ్ళు మాకు ముందు నడుస్తారు. మేము వాళ్ళ వెంట ఉండి మేము అంబేద్కర్ చౌరస్తా వరకు దానిగా వెళ్తున్నాం.